ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయనతో పాటు జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు. 1981లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడీఎంకేలో ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో చేరి సెక్రటరీగా పగ్గాలు చేపట్టారు. 1984లో రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికై 1989 వరకు కొనసాగారు. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణించడంతో ఆ పార్టీకి తానే అధినాయకురాలుగా ప్రకటించుకున్నారు జయలలిత. అది పార్టీలోని కొంతమంది నాయకులకు గిట్టలేదు. జయలలితను దారుణంగా అవమానించి పంపించేశారు. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది అన్నాడీఎంకే పార్టీ. అయితే జానకి రామచంద్ర తాను ముఖ్యమంత్రిగా పనికిరానని, రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పడంతో అనూహ్యంగా రాజకీయాలు మారిపోయాయి. అటు జయలలిత తెలివిగా పావులు కదిపి ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా మారి పార్టీపై తిరుగులేని ఆధిపత్యం పట్టు సంపాదించారామె. జానకి రామచంద్రన్ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి అయ్యారు జయలలిత. 1991 మే 21న శ్రీ పెరంబదూర్లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని మెజార్టీతో తమిళనాడు సీఎం పదవి కైవసం చేసుకున్నారు జయలలిత. జయలలిత జగముండి, ఎవరి మాట వినరు. ఆమె పట్టిందే వేదం, ఆమె చెప్పిందే వేదం. ఎవరైనా సరే ఆమె మాటకు ఎదురుకు తిరిగితే ఇంకా వాళ్ల పని అంతే. 1991 నుంచి 1996 వరకు, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు జయలలిత. సెప్టెంబర్ 27, 2014న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో ఆమె ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి ఆమె. 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన ఇటీవలి ఎన్నికల్లో అందరి ఊహల్ని, ఎగ్జిట్ పోల్స్ ని, అంచనాల్ని తలకిందులు చేస్తూ చరిత్ర తిరగరాశారు జయలలిత. డిఎంకే అసలుపై నీళ్లు చెల్లి తమిళనాడు రాజకీయాల్ని శాసించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఏది ఏమైనా సరే జయలలిత తర్వాత ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి పెద్ద దిక్కు ఎవరు? ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? కార్యకర్తల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఈ అవకాశాల్ని డిఎంకే పార్టీ సునిశ్చితంగా గమనిస్తోంది. రాజకీయాల్ని శాసించడానికి పావులు కదుపుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంతా ఉత్కంఠ. మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఒక పేద కుటుంబంలో పట్టి తనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ముఖ్యమంత్రిగా, ఒక మహిళగా చరిత్ర సృష్టించింది జయలలిత.